కానీ నాకు నచ్చలేదు గైస్, నాకు అస్సలు నచ్చలేదు. ఐ యామ్ డిసప్పాయింటెడ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం అండ్ ఈరోజు మరొక అవుట్డోర్ బ్లాగ్ చేయబోతున్నాం అనమాట. సో ఈరోజు ఏం చేస్తున్నాం? బాహుబలి ఎపిక్. వేరేలా ఉంది, చాలా తేడాగా ఉంది నువ్వు అది కట్టప్ప వెన్నుపోటు కాదు, నువ్వు వేరే పోటు ఓడుస్తున్నట్టుంది. ఎస్, సో ఈరోజు ద ఎపిక్ బాహుబలి రిలీజ్ అవ్వబోతుంది. సో ఈరోజు అది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. చూద్దాం. ఆ వండర్ఫుల్ మూవీ అప్పుడే 10 years బ్యాక్ ఒక ఏమంటారు చరిత్ర సృష్టించింది కదా. 10 years బ్యాక్ సృష్టించింది, దాని తర్వాత బాహుబలి 2 వచ్చి ఇంకా పెద్ద చరిత్ర సృష్టించింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. ఆ రెండు కలిపి ఎట్లుంటది అనేది ఈ రోజు ఎపిక్ లో చూడబోతున్నాం. అప్పుడు ఎపిక్ క్రియేట్ చేసింది, ఇప్పుడు ఆ ఎపిక్ కంబైన్ అయ్యి వస్తుంది. చూద్దాం, లెట్స్ వాచ్. ఆ బాహుబలి 1, 2 లో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండే, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇంట్లో దొరుకుతా లేదా అని చెప్పి. ఏంది కట్టప్ప బాహుబలి ఎందుకు చంపిండనా? అది వన్నప్పుడు రా, ఇప్పుడు భద్రా ఎవడు అసలు అని చెప్పి ఇలా చూస్తారేమో అనుకున్నారు. రానా వైఫ్ ఎవరు, ఆ భద్రాడు ఎవడు అని చెప్పి డౌట్ ఉండే నాకు. ఇలా చూపిస్తారా లేదా అనుకుంటున్నా, చూద్దాం ఏమైతుందో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ టు ద షో. తప్పు చేసిన దేవస్థాన ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు. ద బాహుబలి ఎపిక్ ఫైనల్లీ కంప్లీట్ చేసినాం అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా ఎపిక్ ఉండే, నెక్స్ట్ లెవెల్ అసలు. ఒక్కొక్కటి అసలు అంటే మనం అప్పుడు చూసింది ఎట్లుంటుండే అంటే చిన్నప్పుడు కొంచెం 10 years బ్యాక్ కొంచెం అంత గుర్తు లేకుండే. మేము అప్పుడు 16 years ఉండే, మాడు 25 ఉండే, అది వేరే విషయం. 35 ఉండే, అది వేరే విషయం. 16 ఇప్పుడు 25, సారీ 15 25 అయినాం ఇప్పుడు. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉండే, ఇప్పుడు ఆఫ్టర్ 10 years అబ్బా ఒక నాస్టాల్జియా లైక్ అనిపిస్తుంది. 10 years ఒక డికేడ్ దాటిపోయింది మాకు. 10 years తర్వాత చూసినా కూడా ఆ సినిమాలో ఎక్స్పీరియన్స్ ఏదైతుందో, కొన్ని షార్ట్స్ ఉంటాయి ఎంత గూస్ బంప్స్ వచ్చినాయో, ఇప్పుడు చూసినా అంతే గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. డబల్ వచ్చినాయి నాకైతే. ఇంకా 2 పార్ట్లు కలిపి చూసినాం కదా, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అప్పుడు గుర్తులేదు కానీ తర్వాత టీవీలలో చూస్తుంటారు ఈ సీన్ ఏంద్ర ఇంత నెక్స్ట్ లెవెల్ ఉంది, ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసి ఎట్లుంటుందా అనిపించింది. ఈ రోజు అది ఎక్స్పీరియన్స్ అయింది. కానీ నాకు నచ్చలేదు గైస్, నాకు అస్సలు నచ్చలేదు. ఐ యామ్ డిసప్పాయింటెడ్. నేను 2 విషయాలకు చాలా డిసప్పాయింట్ అయినా. ఒకటేమో నువ్వు ఎందుకు డిసప్పాయింట్ అయినావు, నేను కూడా సేమ్. నేను చెప్తా మెయిన్ గా పచ్చబొట్టేసిన సాంగ్ తీసేసారు, అది చాలా డిసప్పాయింట్ అయినా గైస్. అది చాలా మంచి సాంగ్. అది చిన్న బాహుబలికి ఐ మీన్ శివుడికి అన్యాయం జరిగింది. రొమాంటిక్ సాంగ్స్ అన్ని చిన్న బాహుబలికే పెట్టిరు, పెద్ద బాహుబలికి పెట్టిరు. సారీ, అదే రొమాంటిక్ సాంగ్స్ అన్ని పెద్ద బాహుబలికి పెట్టిరు. చిన్న బాహుబలికి ఏది? వేర్ ఇస్ ద రొమాంటిక్, వేర్ ఇస్ ద రొమాన్స్? పచ్చబొట్టేసిన సాంగ్ తీసేసారు, మనోహరి సాంగ్ తీసేసారు. చాలా బాధపడ్డాను అయితే. నేను వచ్చిందే సినిమాలో పచ్చబొట్టేసిన సాంగ్ ఎట్లుంటది అని చెప్పి చూద్దామని వచ్చిన. అంటే మళ్ళీ ఇంకొకసారి ఎట్లుంటది అని చెప్పి, దాని తర్వాత మన మదర్ ఎవరు, అసలు మన బల్లాలదేవ వైఫ్ ఎవరు చూద్దామని వచ్చిన. కానీ ఆ 2 జరగలేవు గైస్. ఆ ఒక్క విషయంలో డిసప్పాయింట్ అయ్యాను నేను. ఏమంటారు ఇంటర్వెల్ లా టీజర్ వేసామని చెప్పారు, మాకైతే టీజర్ వేయలేరు. మేమైతే హైలీ డిసప్పాయింటెడ్ ఉన్నాం దానికైతే. నిన్న ఫస్ట్ ఈగర్లీ వెయిట్ చేసిండే. నిన్న ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో మొత్తం అవే నడుస్తుండే, చూడకుండా వెయిట్ చేసిన నేను. ఈడ అట్లీస్ట్ థియేటర్ లో మనం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి, కానీ ఏనే లేదు. డిసప్పాయింటెడ్. ఏముందిలే, పోయి ట్విట్టర్ లోనో ఎక్కడో ఉంటది, చూసుకోవాలి అంతే కదా, ఏం చేస్తాం. మొన్న యాక్చువల్లీ అంటే మనకి బాహుబలి గురించి బిహైండ్ ద సీన్స్ బాహుబలివి మనకి మొన్న పాడ్కాస్ట్ లా రాజమౌళి గారు చెప్తుంటే అసలు అప్పుడు అనిపించింది, అరే వెనక ఇంత జరిగిందా అని చెప్పి. చాలా ఏమంటారు అన్నోన్ థింగ్స్ అన్ని చెప్పిండే.
ఎవరికి తెలియని విషయాలన్నీ, ఎక్స్పీరియన్స్లన్నీ రానాకే తెలియదు ఆ సీన్, రానాకే తెలియదు కదా. కొన్ని అన్కట్ సీన్స్ కూడా ఇలా యాడ్ చేశారు, అది బాగా అనిపించింది. అంటే అప్పుడు కట్ చేసిన ఇప్పుడు యాడ్ చేశారు. ఫస్ట్ బాహుబలి ఫస్ట్ దాంట్లో మనకి ఇంటర్వెల్ సీన్ ఉంటది కదా, విగ్రహం బల్లాల దేవ విగ్రహం కన్నా బాహుబలి విగ్రహం పెద్ద. ఆ సీన్ అసలు రానా సినిమా రిలీజ్ అయినాకనే చూసిండంట, అసలు ఆ సీన్ ఉందని కూడా తెలియదు. అది 12 days ముందు ఎప్పుడు యాడ్ చేసిరంట. కానీ అనుష్కని చాలా రోజు తర్వాత నేను మళ్ళీ స్క్రీన్ మీద చూసిన అసలు స్వీట్ గా రా ఎంతైనా. అతిలోక సుందరి అది రాజమౌళి ఫేవరెట్ షాట్ అంట కదా, క్లోజ్అప్. అసలు దివి నుంచి వచ్చిన అది మరి ఆ గ్రాండియర్ అది ఏమంటారు ఆ సాంగ్ లో మొత్తం అంతా చూస్తే క్రేజీ ఉంది. కానీ నేను నిజంగా స్వీట్ మిస్ అవుతున్నా స్క్రీన్ పైన. ఐ హోప్ షీ విల్ కమ్ బ్యాక్. ఇంకోటి అంటే ఇప్పుడు ఉంటే బాహుబలి ఒకవేళ 10 years ముందు కాకుండా ఇప్పుడు వస్తే చాలా లాజిక్లు ఉంటాయి అనమాట. ఏంటంటే అంటే రివ్యూయర్ మస్తు కొంచెం ఫనీగా చేస్తుండే దీన్ని. అంటే థియేటర్ లో మొత్తం ఒకటే ఏడానికే వచ్చాడు ఏ నడుస్తున్నాయి. ఇప్పటికీ మనం సినిమా 100 సార్లు చూసింటాం, అదే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో అందరికి తెలుసు. సో దాంట్లో ఇప్పుడు మనం మిస్టేక్లే ఎత్తుకుతుంటాం, ఆ ఎమోషన్ వదిలేస్తాం మనం. అంటే అదే విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ లాగా మేము పనిచేసినాం కొన్నిటికి, ఇలా చాలా మిస్టేక్స్ ఉండే అంటే అంటే కనిపిస్తున్నాయి. కానీ ఏడ రాజమౌళి గ్రేటెస్ట్ కనిపిస్తుంది అంటే మనకి అసలు మర్చిపోయినాం, అసలు ఆ సీన్ లకి ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతాం. అంటే ఇప్పుడు మనం నార్మల్ గా టీవీలో సరే ఓటీటీ ఎన్నిసార్లు చూసినప్పుడు ఈ సీన్ ఇట్లుంది కదా అని చెప్పి మిస్టేక్స్ ఆడ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు 2 parts కలిపి ఒకేసారి చూసినా కూడా 3 hours 40 minutes కూర్చొని చూసినా కూడా ఆడ మిస్టేక్ ఉన్నా కూడా మిస్టేక్ అనిపిస్తలేదు. ఎందుకంటే ఫోకస్ మొత్తం ఆడ క్యారెక్టర్స్ పైకి లేకపోతే బీజిఎం వల్ల అసలు ఆ మిస్టేక్స్ పైన ఫోకస్ అవుతలేదు. అంటే అది ఏమంటారు రాజమౌళి గారి గ్రేట్నెస్ అది. అంటే ఆ ఎమోషన్ అట్లా మొత్తం ప్రెజెంటేషన్ అట్లా తీస్తాడు అనమాట మొత్తం. అంటే ఎట్లుంటది అంటే మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది రాజమౌళి గారికి వేరే వాళ్ళకి. అంటే ఏంటంటే ఓవర్ డ్రామా క్రియేట్ చేసారు అనుకో, అది సీరియల్ లాగా అనిపిస్తుంది. కానీ మన రాజమౌళి గారి గ్రేట్నెస్ ఏంటంటే ఒక పాయింట్ వరకు వెళ్ళి తీసుకెళ్తాడు, దాని తర్వాత కట్ చేసి అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లెక్క అనిపిస్తుంది మనకి. అంటే ఇప్పుడు 2 parts కలిపి 3 hours 45 minutes మనం కూర్చోబెట్టి మరి చూపించాడు. అంటే ఎక్కడ కూడా బోర్ రాకుండా అది అక్కడ ఒప్పుకోవాలి అసలు. ఎందుకంటే ఇందులో కొన్ని సీన్స్ ఎట్లుంటాయి అంటే ఓన్లీ డైలాగ్స్ తో డ్రామా క్రియేట్ చేస్తాడు. అంటే యాక్షన్ లేకుండా ఏం లేకుండా జస్ట్ ఒకటే లొకేషన్ 4-5 క్యారెక్టర్స్ మొదలు డైలాగ్స్ వల్ల క్రియేట్ చేసిన డ్రామా అసలు. అంటే అది కొంచెం ఇప్పుడు సాయి అన్నట్టు లెంత్ ఎక్కువైనా కొంచెం డ్రామా అయినా సీరియల్ లాగా అనిపిస్తుంది. బట్ అస్సలు అది అట్లా ఆ పాయింట్లో అనిపించకుండా దాన్ని మస్తు మెయింటైన్ చేస్తాడు. నాకు మెయిన్ గా అంటే కాలకే అప్పుడు చూసినప్పుడు ఎట్లయితే అనిపించిందో ఇప్పుడు కూడా కాలకే చూస్తే సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది నాకైతే. నిమ్డా ఇంకోటి నేను ఒకటి గమనించిన, ప్రేమ వల్ల చిన్న బాహుబలి ఏమంటాం అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి ప్రేమ వల్ల మహేంద్ర బాహుబలికి అడ్వాంటేజ్, అదే ప్రేమ వల్ల పెద్ద బాహుబలి అమరేంద్ర బాహుబలి డిసడ్వాంటేజ్, చచ్చిపోతాడు పాపం. అంటే ప్రతిదీ జరిగింది ఒక అమ్మాయి కోసమే, ఫైనల్ గా అదే కదా, అంతే అమ్మాయి కోసమే, అమ్మాయి వల్లనే అమ్మాయి కోసమే అది. అంతే ఆ అమ్మాయిని కావచ్చు, వైఫ్ అని కావచ్చు, తల్లైన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆడవాళ్ళ వల్ల చాలా కష్టాలు పడ్డారు సినిమాలో. అందుకే మాలా సింగిల్ ఉండండి గైస్, మా సాయిగాడ్ లాగా మింగిల్ ఉండండి. అవంతిక వల్లనే కదా బాహుబలికి రాజ్యం దక్కింది, అన్ని చేసింది, మళ్ళీ అది కూడా ఆడవాళ్ళ వల్లనే. కానీ ఆ సాంగ్ అదే ఇక ఇంటికి పోయి 4K నా సిస్టమ్ లో చూసుకుంటాను. సో ఇది గైస్ మేమైతే ఎక్స్పీరియన్స్ చేసింది ద ఎపిక్ బాహుబలి. మాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మీరు ఏ థియేటర్ లో చూసారు అండ్ మీరు బాహుబలి ద ఎటర్నల్ వరల్డ్ ట్రైలర్ చూసినట్టుంటే కింద పెట్టండి కామెంట్స్. మాకైతే ట్రైలర్ లేకపోయినా సో మీకు కూడా నాస్టాలజిక్ ఫీలింగ్ కలిగిందా లేదా అది కూడా ఒకసారి చెప్పండి. మాకైతే ఫుల్ కలిగింది. అండ్ సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది, గూస్ బంప్స్ అన్ని కూడా, ప్రతి సీన్ ప్రతి షాట్. స్పెషల్ గా మన ఆ నరకాల్సింది వేలు కాదు తల అని ఇట్లా నరుకుతాడు కదా, ఆ షాట్ నెక్స్ట్ లెవెల్. అది టీవీలో చూస్తేనే గూస్ బంప్స్ వస్తుంటది, అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఒకటే మాట, మైండ్ బెండింగ్. మళ్ళా బాహుబలి ఎపిక్, ది ఎపిక్ మైండ్ బెండింగ్. ఎపిక్ అంటే ఎపిక్ ఊరికే అన్నారు మరి ఎపిక్ అని చెప్పి. ఇందాక థియేటర్ లో మా సాయిగాడు అంటుండారే ఇట్లాంటి సినిమా రాజమౌళి కూడా మళ్ళీ తీయలేడు రా అని. కానీ అది నిజమే, అది ఎందుకంటే ఇలాంటి సినిమా ఎవరు తీయలేరు, రాజమౌళి కూడా మళ్ళీ తీయలేరు. కానీ గైస్ మేము ముగ్గురం టికెట్ బుక్ చేసుకొని వచ్చినాం గైస్. మా పక్క రో అంతా ఖాళీ ఉండే, అయితే సాయిగాడు కూర్చుండే అక్కడ, నా పక్కన కూడా ఖాళీ ఉండే. కానీ నా పక్కన
గడ్డల మిసల్లో చూసురు. మా సాయి గాని పక్కన మాత్రం వాళ్ళకి కావాల్సిన వాళ్ళే వచ్చి కూర్చుర్రు. అట్లా ఉంటది. సరే ఇది పక్కన పెట్టదు కానీ అర్సాక్ కానీ బాహుబలి అంతే. సో అది ఇంకా అంతే, కొత్తగా ఏం అనిపించలే, చాలా డీటెయిలింగ్ అనిపించినాయి. ఇంకా స్టోరీ గైస్ బాహుబలి చూసినట్టే ఉంది సేమ్. బాహుబలి చూసినట్టు అనిపించకపోతే ఏమనిపిస్తుంది? అంతే, కొత్తగా ఏం లేదు. అదే బాహుబలి, అదే విఎఫ్ఎక్స్, అదే CGI, అదే గ్రాండియర్, అదే యాక్షన్. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం డ్రామా కట్ చేసి ఎపిక్ ఎట్లుందంటే సింపుల్ గా చెప్పాలంటే మొత్తం ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్. అది అనుష్క బాగానే అనిపించింది. కాకపోతే తమన్నా పార్ట్ 2 లో కూడా అప్పుడు మనకి కొంచెమే కనిపించింది కదా, ఇప్పుడు అంతగా తక్కువ కనిపించింది రా అసలు. ఎందుకంటే అవంతికి ఉన్నది పార్ట్ 1 ఉన్నది కూడా అదే కదా, ఇంకెందుకు పాపం. అంతే, క్యామియో ఉంటుంది అంతే. అది కూడా జస్ట్ చలో రైట్. బై. సో ఇది గైస్ మేము ఎక్స్పీరియన్స్ చేసేది. థ్యాంక్ యూ గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.